పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలం మల్లేపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ చేశారు. ముందుగా పాత ఊరు సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. డయాలసిస్ పేషెంట్లు అయిన వల్లభశెట్టి రమణమ్మ, ఎర్రమళ్ల మాణిక్యంలకు 10,000 రూపాయలు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు ఉదయం 11:30 గంటలకి 50% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చిత్తశుద్దితో, అందుకే రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పేదవారికి సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, మారిశెట్టి భద్రం, దోమ సీను, దిడ్డి శ్రీను, అడబాల రామాంజనేయులు, బొల్లంరెడ్డి రామకృష్ణ, ఎర్రంశెట్టి బాబ్జీ, తెలగరెడ్డి వీరభద్రరావు, రామకుర్తి నరసింహం, బొండా శ్రీనుబాబు, కొల్లు త్రిమూర్తులు, కాటేపల్లి భద్రం, పంచికట్ల రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తూచా తప్పకుండా 1వ తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు. దానికి ఒక్కరోజు ముందస్తుగానే ఈ పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ టైంకి అప్పుడే 50% అబౌవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉన్నవండి, మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నవండి, అందరూ పాల్పంచుకుని ఇందులో ఇది ఒక పండగ దినంగా, అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతెల్లం అవుతుంది. ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు. ఓకే.